డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ అయితే ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ రిలీజ్ చేయడం జరిగింది. 6 జోన్లను 12 జోన్లుగా, అలాగే 30 సర్కిళ్లను 60 సర్కిల్గా పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్ అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదే నెలలో 9వ తారీఖున ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ రిలీజ్ చేయడం జరిగింది. దానిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని చెప్పేసి కూడా వారు చెప్పడంతో 6,000కు పైగా దరఖాస్తులు అభ్యంతరాలు తెలుపుతూ రావడంతో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిశీలించి పూర్తిగా మార్పులు చేసి కొత్తగా 6 జోన్లను అలాగే 30 సర్కిళ్లను తీసుకొచ్చి కొత్త నోటిఫికేషన్ అయితే ఫైనల్ నోటిఫికేషన్ని మున్సిపల్ కమిషనర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక దీనితో హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద మహానగరంగా రూపాంతరం చెందింది. అదేవిధంగా ప్రపంచంలో 6వ మహానగరముగా హైదరాబాద్ మెగా జిహెచ్ఎంసీ రూపాంతరం చెందినట్టుగా కూడా ప్రముఖులైతే చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి అంటే కొత్తగా ఏర్పడిన 6 జోన్లు అలాగే 30 సర్కిల్కి సంబంధించిన పూర్తి వార్తనైతే మనమైతే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 300 వార్డులు, 12 జోన్లు, 60 సర్కిళ్లతో జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక కొత్త జోనల్లు అలాగే సర్కిల్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తాజాగా 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీని 300 వార్డులుగా విభజించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచి పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అంటే పూర్తిగా 6 జోన్లను 12కు అలాగే 30 సర్కిళ్లను 60కి పెంచి పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ జీవో విడుదల చేసింది. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్కి సంబంధించి ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ రిలీజ్ కాగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6,000కు పైగా అభ్యంతరాలు రాగా సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకొని తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. సరిహద్దుల వివరాలు అన్ని సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయాల భవనాల నోటీస్ బోర్డులపై ఉంచినట్టు అధికారులు తెలిపారు. వివరాలన్నీ కూడా జిహెచ్ఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక సర్కిల్ ఆఫీసులో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని కూడా వారైతే చెప్పడం అయితే జరిగింది. ఇది ముఖ్యంగా అంటే ఈ నెల 9నైతే మనకి ఫస్ట్ నోటిఫికేషన్, ప్రాథమిక నోటిఫికేషన్ అయితే మున్సిపల్ కమిషనర్ రిలీజ్ చేయడం జరిగింది. దానితో పూర్తిగా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు తెలపగలరని చెప్పేసి వారు కోరగా 6,000కు పైగా అభ్యంతరాలు అయితే రావడం జరిగింది, దరఖాస్తులు రావడం జరిగింది. వాటినన్నింటినీ పునఃపరిశీలించి వాటిలో నుంచి ఏవైతే సహేతుకంగా ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తీసుకొని కొత్త నోటిఫికేషన్ అయితే వారు సర్కిళ్లను, జోన్లను పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తిగా అంటే మొన్న ముఖ్యమైన దరఖాస్తుల విషయానికి వస్తే మొన్న ఈ చార్మినార్ జోన్ కింద ముఖ్యంగా ఈ తుర్కెంజాల్ కానీ అలాగే బడంగ్పేట్ కానీ జల్పల్లి కానీ ఈ 3 పాత కార్పొరేషన్లు చార్మినార్ జోన్ కిందకి వెళ్ళడంతో పూర్తిగా ఆ 3 కార్పొరేషన్లకు సంబంధించిన నాయకులు అలాగే అక్కడ సంబంధించిన ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో మేము చార్మినార్ జోన్లకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదని చెప్పేసి వారు చెప్పడంతో వాటిని కూడా వారు స్వీకరించి పూర్తిగా చార్మినార్ జోన్ల నుంచి కొత్తగా ఏర్పడిన శంషాబాద్ జోన్లోకి ఈ ముఖ్యంగా ఈ బడంగ్పేటని అలాగే ఆదిబట్లను అలాగే తుర్కెంజాల్ కార్పొరేషన్లను అలాగే జల్పల్లి కార్పొరేషన్లు ఈ 4 కార్పొరేషన్లు కూడా శంషాబాద్ జోన్లోకి మార్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అలాగే పూర్తిగా
ఇక సర్కిల్ ఆఫీసులలో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వార్డు ఆఫీసులలో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. త్వరలోనే కొత్తగా ఏర్పాటు కానున్న జోనల్ సర్కిల్ కార్యాలయాల నుంచి పరిపాలన సాగించనున్నారు. కొత్త జోన్లుగా శంషాబాద్, రాజేందర్ నగర్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, గోల్కొండ ఏర్పడినట్టుగా చెప్పడం జరిగింది. అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ కొత్తగా ఈ 6 జోన్లను అయితే కొత్తగా ఈ అభ్యర్థుల స్వీకరణ తర్వాత వారు ఏర్పాటు చేసి ఇక ఈ కొత్త జోన్ల కిందకే ఈ సర్కిళ్ళ నుంచి ఈ 300 ఈ వార్డుల నుంచి కొన్ని వార్డులని వీటి కిందకి చేర్చినట్టుగా కూడా వారైతే చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా జిహెచ్ఎంసీని 12 జోన్లు 60 సర్కిల్గా విభజించిన సర్కార్ ఆయా జోన్లకు కమిషనర్లను కూడా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఈ 12 జోన్లకు 60 సర్కిళ్లుగా విభజించిన ప్రభుత్వం ఈ 12 జోన్లకు 12 మంది కమిషనర్లను కూడా నియమిస్తూ వారు నిన్ననే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఆ 12 మంది కమిషనర్లు ఎవరనేది అయితే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా హేమంత్ సహదేవరావు, అలాగే కుక్కట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్వ చౌహాన్, అలాగే కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా సందీప్ సుల్తానియా, అలాగే చార్మినార్ జోనల్ కమిషనర్గా ఎన్ శ్రీనివాసరెడ్డి, అలాగే గోల్కొండ జోనల్ కమిషనర్గా జి ముకుందరెడ్డి, అలాగే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ప్రియాంక అలా, అలాగే రాజేందర్ నగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి, అలాగే సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా ఎన్ రవికిరణ్, అలాగే శంషాబాద్ జోనల్ కమిషనర్గా కె చంద్రకళ, అలాగే ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్గా హేమంత్ కేశవ్ పాటిల్, అలాగే మల్కాజ్గిరి జోనల్ కమిషనర్గా సంచిత్ గంగ్వార్, అలాగే ఉప్పల్ జోనల్ కమిషనర్గా రాధికా గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అలాగే పూర్తిగా ఈ 12 జోన్లకు కమిషనర్లు ఏర్పాటు కావడం, అలాగే ఈ 60 సర్కిళ్ళు కావడంతో పరిపాలనా సౌలభ్యం చాలా ఈజీగా అవుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో పరిపాలన ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని సర్కిళ్లను ఇలాగే ఇన్ని జోన్లను పెంచి జిహెచ్ఎంసీని పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పాత కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలని విలీన ప్రక్రియను అయితే పూర్తి చేశామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా 12 జోన్లు ఏవేవి అంటే ఇక మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, శంషాబాద్, రాజేందర్ నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ 12 జోన్లతోని మెగా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అయితే ప్రస్తుతం ఏర్పాటు కావడం అయితే జరిగింది. ఇక పూర్తిగా అంటే మరి ఈ మెగా జిహెచ్ఎంసీని అయితే 3 కార్పొరేషన్లుగా చేస్తారనే ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి దీంట్లో ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఒకవేళ 3 కార్పొరేషన్లుగా చేస్తే ఒక్కొక్క కార్పొరేషన్ కింద 100 వార్డులుగా విభజించి 300ని 3 కార్పొరేషన్లు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ పూర్తిగా ఈ సర్కిళ్లను జోన్లను పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్ అయితే ఈరోజైతే మున్సిపల్ కమిషనర్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక దీనితో పూర్తిగా హైదరాబాద్ మహానగరం అయితే దేశంలోనే అతిపెద్ద నగరముగా, అలాగే విస్తీర్ణ పరంగా అలాగే పాపులేషన్ పరంగా కూడా అతిపెద్ద నగరంగా ఆవిర్భవించడం అయితే జరిగింది. ఇక ప్రపంచ విషయానికి వస్తే ప్రపంచంలోనే 6వ అతిపెద్ద మహానగరంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ అయితే అవతరించడం అయితే జరిగింది. ఇది ఈరోజు డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.